నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తోబుట్టువుల ఆదరించిన రాజమండ్రి ప్రజలను ఎన్నటికీ మరువలేను. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తూ నారా భువనేశ్వరి. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలు 239. అక్టోబర్ 2న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు వేడుకలు. కలెక్టర్ ప్రశాంతి. ఉద్యోగ భద్రత కల్పించాలి, రోడ్డున పడకుండా కాపాడాలి. బెవరేజెస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. స్థానిక ప్రకాశం నగర్లో గోరంట్ల శాంతారావు జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ను సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి, ఎండీ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టువులా ఆదరించారని, మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. అప్పట్లో ఎంత బాధలో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నానని అన్నారు. మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన రాజమండ్రి ప్రజలు నా కుటుంబ సభ్యులని అన్నారు. వారిని ఎన్నటికీ మరువలేనని అన్నారు. రాజమండ్రి ప్రజలు దాతల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారందరికీ పాదాభివందనాలని ఆమె పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని, వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముందుకు వచ్చి సహకరించారు. ఆయన తల్లి వెంకటలక్ష్మి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వలనే ఇది సాధ్యపడిందని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని భువనేశ్వరి చెబుతూ 4వదిగా రాజమండ్రిలో ప్రారంభించామని అన్నారు. 4,08,000 దాతల యూనిట్లు రక్తం సేకరించి అవసరమైన వారికి ఉచితంగా రక్తం సరఫరా చేస్తున్నామని అన్నారు. గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం గండిపేటలో జూనియర్ కళాశాల ప్రారంభించామని, 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ అందించామని ఆమె తెలిపారు. ట్రస్ట్ ప్రారంభించిన ఈ 27 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన దాతలకు, వాలంటీర్లకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు. ఎన్నో పార్టీలు, వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు అందిస్తోందని అన్నారు. బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా లక్షలాది మందికి వైద్యం అందిస్తుండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ బోటి వాళ్ళం ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రమే చేయగలమని, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు నలుమూలలా వ్యాపించాయని ఆయన అన్నారు. డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలని భావించి అడిగిందే తడవుగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు భువనేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులైన 2 చిన్నారులకు భువనేశ్వరి చేతుల మీదుగా పౌష్టికాహారం అందించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందిస్తామని డాక్టర్ రాజేంద్ర కుమార్ చెబుతూ, దాతలు కూడా సహకరించాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలను ఆయన వివరించారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ను నారా భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, తోబుట్టులాగా నన్ను చూసుకున్నారు, నన్ను ఆదరించారు, నాకు ధైర్యం ఇచ్చారు. ప్రజలు కానీ, మీడియా కానీ అందరూ నాతో పాటు నుంచున్నారు. ఇప్పుడు ఇది రాజకీయాల కోసం మాత్రం కాదు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇది నా మనసులో మాట. అందుకే నేను ఇవాళ ఈ సందర్భంగా
నేను చెప్పాల్సి వచ్చింది. మీరు అనుకుంటారేమో ఈ రాజకీయాల కోసం వచ్చారంటారు మీ మీడియా వాళ్ళు. అది మాత్రం కాదు, అది నా మనసులో మాట. ఎందుకంటే రాజమహేంద్రవరం ప్రజలు ఇప్పుడే చెప్పాను మీ అందరికీ ఎట్లా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారో అది మాత్రం నేను మర్చిపోలేను. నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి. ఎప్పుడు ఏదన్నా రాజమండ్రి విషయం వస్తే ఆ 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణలు ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డు మీటింగ్స్ అంతవరకే. అట్లా నన్ను ముందుకు వెళ్ళగనానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందల అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో, మా కుటుంబం కూడా చివరి వరకు. మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారా? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. నా జీవితం అని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసురాలు, ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి, గోపి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, ఈ బర్త్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, రవిరామకృష్ణ గారు, రేఖ గారు, ప్రియాంక గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. ఒకటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఉద్యమ సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ, ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి వెనక అండ చంద్రబాబు గారు, మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది, మాకు తెలియదు, ప్యాకులు వచ్చేసాయి. మాకు ప్యాకులు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికీ పనిచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని. ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడ కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, మనం చూసాం. ఇప్పుడే అమ్మాయి చెప్పింది. ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది అన్నగారి ఆశయం. అన్నగారు పేద ప్రజల కోసం
ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మనం మర్చిపోలేము. మీ అందరికీ కూడా సుపరిచితులు. ఇవాళ ముందుగా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ మరియు మినీ మొబైల్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి, అదేవిధంగా సిఇఓ రాజేంద్ర కుమార్ గారికి, సిఏఓ గోపి గారికి, మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చశేవరి గారికి, మిత్రులకు అందరికి కూడా స్వాగతం, నమస్కారాలు. నేను ఇవాళ మీ ముందు ఒక డాక్టర్గా నిలబడడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. మా నాన్నగారికి నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడి డాక్టర్గా మంచి వైద్యం అందరికీ అందేలాగా, అదేవిధంగా సమాజ సేవ చేయాలని ఉండేది. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇవాళ న్యూరో ఫిజిషియన్గా ఆయన పేరుతో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ని స్థాపించి నేను నా భార్య డాక్టర్ రేఖ దాన్ని నిర్వహిస్తున్నాం. మా నాన్నగారు కీర్తిశేషులు గోరంట్ల శాంతారావు గారు చాలా సింపుల్ వ్యక్తి, నిగర్వి. ఎవరికైనా ఆపద వచ్చినా లేదా మిత్రులకు కానీ తెలిసిన వారికి ఏ సమస్య ఉన్నా ముందుండి వారికి సహాయం చేస్తూ ఉండేవారు. సో ఆయన ఈ సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి నాణ్యమైన రక్తం, వైద్యం, విద్య ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకి సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని మేమందరం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని చూసాం. సో వారు రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ పెడతాం అని వార్త తెలియగానే మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మా ఫౌండేషన్ మా మీద, మా కుటుంబం మీద నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని తీసుకున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి నా ధన్యవాదాలు. రక్తం చాలా అమూల్యమైనది. నేను వైద్యుడిగా దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. రక్తదానం అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదిగా నేను భావిస్తాను. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి 2 సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం ఉంది. అంటే ఎంత తీవ్రత, అంటే ఎంత రక్తం కొరత ఉందంటే ఒక రోజులో 12,000 మంది కేవలం సరైన రక్తం దొరక చనిపోతున్నారు మన భారతదేశంలో. మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకుంటాం, కానీ సరైన సదుపాయం, సరైన కలెక్షన్ పాయింట్, సరైన అవేర్నెస్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు. సో ఆ సడన్గా అవసరం వచ్చినప్పుడు ఒక మంచి ఫెసిలిటీ మనకి దగ్గరలో ఉండటం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలను అక్టోబర్ 2వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఇతర అధికారులు ప్రజల నుంచి పీసీఆర్ఎస్ అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల క్రింద వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా హీ సేవ ముగింపోత్సవాల సందర్భంగా గత 15 రోజులుగా చేపట్టిన పనులను భవిష్యత్తులో కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. చెత్త ఈ సేవ అమలు తీరును మన కార్యాలయం నుంచే అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యాలయాలు, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజల్లో స్ఫూర్తివంతమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 239 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. పౌర సరఫరాల 86, రెవెన్యూ 65, పంచాయతీరాజ్ 37, పోలీస్ 19, ఇతర శాఖలకు చెందిన 32 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఎల్ వైద్య కళాశాల, ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవని ఉచిత ఆరోగ్య రథాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1154 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, వాటి ద్వారా సుమారు 26 లక్షల మందికి మంచి వైద్య సేవలు అందాయని తెలిపారు. సుమారు 26 కోట్ల రూపాయల ఖర్చుతో ఉచిత వైద్య శిబిరాల్లో అవసరమైన వారికి మందులు అందజేస్తున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పలువురికి ఉచితంగా మందులు అందజేశారు. ఆమె వెంట రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, స్థానిక టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి మల్లెడి విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్స్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ ద్వారా 11,544 హెల్త్ క్యాంప్స్ నిర్మించాము. 20 లక్షల మందికి మేము అందుబాటులో ఉన్నాము, సహాయం చేశాము. అట్లానే 26 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి అవసరమైన ట్యాబ్లెట్లు కానీ వాళ్ళకి ఏది అవసరమో అది ఉచితంగా మేము అందజేశాము ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి. రాజమండ్రి ఆర్యాపురం కాలభైరవ స్వామి క్షేత్రంలో అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య సందర్భంగా కాలభైరవునికి వార్షిక లక్ష రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని గురుస్వామి వెల్లడించారు. స్థానిక ఆర్యాపురం గోదావరి తీరాన కొలువు తీరిన కాలభైరవ స్వామి క్షేత్రంలో అక్టోబర్ 2వ తేదీన బుధవారం మహాలయ అమావాస్య సందర్భంగా సర్వప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవ గురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు శ్రీ కాలభైరవ గురు స్వామీజీ ఆధ్వర్యంలో సర్వజనులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలగాలనే శుభ సంకల్పంతో స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి బుధవారం 4:30 గంటలకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజ, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం, 5:30 కాలభైరవ మహాచండీ హోమం జరుగును. పూజ, అభిషేకం, హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన రుద్రాక్షలను సంవత్సరం అంతా ధన ప్రసాదముతో పాటు భక్తులకు వితరణ జరుగునని తెలిపారు. ఉదయం 10:30 భక్తులకు అన్నప్రసాద సేవ ప్రారంభమవుతుందని అన్నారు. అక్టోబర్ 2, 2024 బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణమని కొన్ని మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని, వాస్తవానికి 2024-25 క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవని మన పంచాంగకర్తలు, పండితులు తెలియజేస్తున్నారని అన్నారు. భారతదేశంలో గ్రహణం ఏదీ కనిపించదని, భారతదేశంలో నివసించే ప్రజలు ఏ విధమైనటువంటి గ్రహ నియమాలు, శాంతి ప్రక్రియలు పాటించవలసిన అవసరం లేదని అన్నారు. పిల్లలకు, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా ఏ విధమైన సూతకం ఉండదని తెలిపారు. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ మరియు అర్జెంటీనాలోని చాలా ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుందని అన్నారు. పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కొన్ని దక్షిణ ప్రాంతాల నుండి, దక్షిణ అమెరికాలోని చాలా భాగం, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా నుండి కనిపిస్తుందని రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కాలభైరవ గురుస్వామి తెలియజేశారు. బుధవారం రోజున అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో వార్షిక లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి పూజ చేసి తదుపరి సుగంధ జలాలతో అభిషేకం చేసి హోమం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను సంవత్సరం పొడవునా కూడా దర్శించేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి ఆనవాయి ఉంది. అందులో భాగంగా ఈ యొక్క మహాలయ అమావాస్య అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క రుద్రాక్షలను పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం. రుద్రాక్షల పంపిణీతో పాటుగా స్వామివారి యొక్క నాణాలను ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐఏఎస్ సంస్థ ఆన్లైన్ స్కామ్లో మోసపోయిన బాధితులకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఐఏఎస్ సంస్థ చేసిన ఆన్లైన్ స్కామ్లో మోసపోయిన నిరుద్యోగ యువతతో కలిసి శ్రీకాంత్, సత్యారావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో ఉపాధి అవకాశాలు లేక తామంతా ఓ చిన్న ఆశతో ఆన్లైన్ ద్వారా డిపాజిట్లు చెల్లించామని అన్నారు. అయితే కొద్ది మందికి సక్రమంగా చెల్లించారని చెప్పారు. తరువాత కాలంలో అందరి వద్ద డిపాజిట్ స్వీకరించాక బోర్డు తిప్పేశారని ఒప్పోయారు. వ్యాలెట్లో కనిపించే బ్యాలెన్స్ జమ కనిపిస్తుందన్నారు. అయితే విత్డ్రాకు వెళ్తే సొమ్ము రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుధా, అర్జున్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాకు వ్యాలెట్లో ఇంత వస్తుందని చూపిస్తున్నారు తప్ప ఈ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రాలు పెట్టినప్పుడు కూడా ఎవరికి కూడా ₹1 అనేది మా అకౌంట్లో పడడం జరగలేదు. కానీ మాకు ఆ వ్యాలెట్లో చూసిన అమౌంట్ను చూసి మేము చాలా ఆశపడ్డాం. ఇంత అమౌంట్ వస్తుందని అనుకున్నాం. అంటే తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆన్లైన్ జరిగేటువంటి మోసాలే మాకు అర్థమైతేప్పటికీ మేము చాలా మునిగిపోయి చాలా పాడైపోయామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుద్దామని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మేమందరం మోసపోయాం. మాలాగా అనేక మంది ఎవరూ మోసపోకుండా దీనిపైన ప్రభుత్వాలు కఠిన చర్యలు మీ ద్వారా తెలియపరిస్తే కాస్త ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇన్నాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి అవుట్సోర్సింగ్ లో సేవలు అందించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల జిల్లా యూనియన్ కోరింది. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు వై రాజసూర్య, శ్రీనివాస్, పృథ్వీ, జిఎస్ఎన్ మూర్తి, పి రాము, బివి శ్రీరామ్, కె నారాయణరావు, ఏ కుమార్, జి సాయి, బి భవానీ శంకర్, ఎస్ మహాదేవ్, పి సుభాష్ తదితరులు స్థానిక బెవరేజెస్ డిపో ఎదుట చలో డిపో పేరిట ఆందోళన నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్కి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రతినిధి రాజసూర్య మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3600 ప్రభుత్వ మద్యం షాపులను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చిందని, దీంతో 13,000 మందిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ చదివిన తమను కాకినాడలో కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని ఆయన తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పాటు తాము పనిచేశామని, ముఖ్యంగా 2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేశామని రాజసూర్య గుర్తు చేశారు. తమ కుటుంబాల్లో వ్యక్తులు, తమ యూనియన్ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ తాము విధులు మానలేదని తెలిపారు. అయితే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో తమ భవిష్యత్తు ఏమిటని గడిచిన 3.5 నెలల నుంచి తమ గోడు వినిపించుకుంటూ మంత్రి మొదలుకొని అందరి అధికారులకు విన్నవించామని రాజసూర్య తెలిపారు. 5 ఏళ్లు పనిచేయడం వలన ఎలాంటి ఉద్యోగాల వైపు వెళ్లలేదని, ఇప్పుడు వయసు కూడా 35 ఏళ్లు దాటిపోయిందని, ఇలాంటి సమయంలో తమ జీవనం ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 7వ ప్రకటించిన బంద్ పిలుపు ఇచ్చినప్పటికీ విజయవాడ వరదల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు దెబ్బతీయకూడదనే ఉద్దేశ్యంతో తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. అయితే తమ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకుని తమకు తగిన న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరారు. సూపర్వైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని, కూటమి వస్తే తమ ఉద్యోగాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో మా కుటుంబంలో అందరం కూటమికి ఓటు వేశామని అన్నారు. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామని అన్నారే గాని ప్రైవేట్ పరం చేస్తామని ఎన్నికల్లో చెప్పలేదని గుర్తు చేశారు. మమ్మల్ని కాపాడే శక్తి పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని ఆయన పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు మాత్రమే తమను కాపాడగలరన్న విశ్వాసంతో ఉన్నామని అన్నారు. సూపర్వైజర్ పృథ్వీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాల్లో ఉద్యోగాలలో తమ విద్యార్హతను బట్టి నియామకం జరపాలని కోరారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఈ రోజుతో తమ పాత విధానం రద్దవుతోందని, అందుకే చలో డిపో పేరిట ఆందోళన చేసి తమ బాధలు వెల్లడించామని తెలిపారు. తమకు ఎటువంటి హామీ ఇవ్వకపోతే మంగళవారం నుంచి విధుల్లోకి రాబోమని ఆయన తెలిపారు. తమకు ఒక భరోసా ఇస్తే గతం కన్నా ఎక్కువ శ్రమించి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. తాము రోడ్డున పడకుండా తగిన న్యాయం చేయాలని కోరారు. అందరికీ కూడా మన యొక్క ప్రభుత్వానికి నేను చెప్పుకున్నటువంటి ఒకే ఒక విషయం ఉంది. ఏమిటంటే ఫైనల్ గా ఈ రోజుతో మా యొక్క ప్రభుత్వం వైన్ షాపులో పనిచేసే సూపర్వైజర్ సేల్స్మెన్ అందరి యొక్క అగ్రిమెంట్ ఈ రోజుతో అవి పూర్తి అయిపోయింది. అయితే రేపు మేము
వీటిల్లో వర్కులు చేయడానికి మేము అర్హులం కాదు. అయితే అందుకోసం ఒకవేళ మమ్మల్ని పెట్టి నడిపించాలని అంటే మాకు ఒక ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం నుంచి జారీ చేస్తేనే మేము ఆ యొక్క విధుల్లోకి వచ్చి మేమైతే ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తాం. ఆ పాలసీ కూడా, ఆ జీవో కూడా ఏ విధంగా ఉండాలంటే 15 రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసే విధంగా కాకుండా మాకు వేరే 15 రోజుల తర్వాత 16వ రోజున వేరే అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే విధంగా ఆ యొక్క జీవోలో ఉంటేనే మేమందరం కూడా రేపు విధులకి హాజరవుతాం. లేని యెడల రేపటి నుండి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఒక్క మద్యం షాపులకు కూడా వెళ్ళి మద్యకాల అమ్మకాలు అనేవి జరిపే ప్రసక్తి లేదు. మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. మేము 13,000 ఉద్యోగస్తులు ఇందులో పనిచేస్తున్నారు అందరూనే. మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ఓటేసాం. ఈ కూటమి రావాలి, ఈ కూటమి వల్ల మా జాబులు ఉంటాయి అని చెప్పి మేము వేసాము. మీరు నాణ్యతమైన మద్యం ఇస్తానన్నారు, రేట్లు తగ్గిస్తానన్నారు, అంతేగాని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పలేదు. మీరు మాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి మేము అందరం కూడా మీరు రేటు ఇమ్మన్నారు కాబట్టి మీకు వేసాం. మీరు మనం కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారు మీకే ఉంది, మీకు తప్ప ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మీరు ముగ్గురు మాత్రమే మనం కాపాడగలరు. దయించి మాకు డిగ్రీలు, పీజీలు, అందరూ ఇంటర్మీడియట్లు అందరం చదువుకుని ఉన్నాం, మమ్మల్ని కాపాడండి, మీరు మమ్మల్ని చూడాలి. నమస్తే అండి, నా పేరు పృథ్వీ అండి. నేను రాజమండ్రి వైన్ షాప్ లో సూపర్వైజర్గా చేస్తున్నాను. గత ప్రభుత్వంలో మేమందరం అవుట్ సోర్సింగ్ లో మేమందరం ఎన్నుకోబడ్డాం కలెక్టరేట్ ఆఫీసులో. ఈ రోజున ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇంకోటి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి దేని కింద అసలు ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాం కూడా తెలియట్లేదు. మా బాధ ఏంటంటే దయచేసి మమ్మల్ని ఇప్పటి నుంచి అన్నా పట్టించుకోండి. మేము ఒక ఉద్యోగస్తులను మమ్మల్ని గుర్తించండి. మేము కష్టపడుతున్నాం, గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం, మమ్మల్ని కూడా మీరు గుర్తించండి. అలాగే ఇప్పుడు వరకు కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా మేము కమిషనర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం, కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మేము ఏ నష్టం కూడా చేయలేదు, మేము అంతా శాంతియుతంగానే చేసాము. ఇప్పటికి కూడా మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఈ రోజుతో మా పాలసీ క్లోజ్ అవుతుందండి. ఈ నెల సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి మా పాలసీ క్లోజ్ అవుతుంది. రేపు నుంచి మాకు ఎటువంటి విధులు లేవు, మాకు ఎటువంటి హామీలు లేవు. మేము ఉద్యోగస్తులను కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు. సో అందుకని మేము ఏం చేసామంటే ఈ రోజు చలో డిపో అనే కార్యక్రమం మీద డిపోకి వచ్చాం. డిపోకి వచ్చి మా బాధలన్నీ చెప్పుకున్నాం. రేపు నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విధుల్లో పాల్గొనమని, మేము ఇంక ఉద్యోగం చేయమని, మాకు ఎటువంటి హామీ లేకపోతే మేము చేయమని చెప్పడానికి వచ్చాము. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice, we want justice, we want justice. ఉద్యోగ భద్రత కల్పించాలి, 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 ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice, we want justice, we want justice, we want justice. కల్పించాలి, కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 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 ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice, we want justice, we want justice. రాజమండ్రి గౌతమి ఘాట్ నందు శ్రీ బొమ్మ రామచంద్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వాసవి ఇంటర్నేషనల్ లో భాగమైన V215A డిస్ట్రిక్ట్ రీజియన్ 2 చైర్మన్ చందోలు చంద్రగుప్త చందు శ్రీకాంత్ కార్యక్రమం 500 మందితో అంగరంగ వైభవంగా జరిగింది. వాసవి ఇంటర్నేషనల్లో భాగమైన V215A డిస్ట్రిక్ట్ రీజియన్ 2 రీజనల్ చైర్మన్ చందోలు చంద్రగుప్త చందు శ్రీకాంత్ కార్యక్రమం 500 మందితో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGF శ్రేయోభిలాషి వేద మధుసూదన్ మాట్లాడుతూ రీకాన్ అనగా ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను గుర్తించి వారికి చక్కని అవార్డులు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించడమని తెలియజేశారు. చందు శ్రీకాంత్ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చంద్రగుప్త ప్రతి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు అవార్డులు అందించడం అద్భుతంగా ఉందన్నారు. కీనోట్ స్పీకర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
వాసవియన్ విద్యా సంకల్ప స్టార్ శ్రేయోభిలాషి బోడా సాయి సూర్యప్రకాష్, చందు శ్రీఖాన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, విఎన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి, వాసవి విధాత గ్రంథి సతీష్ మాట్లాడారు. చందు శ్రీఖాన్ ప్రిసైడింగ్ ఆఫీసర్, రీజనల్ చైర్మన్ చంద్రగుప్త, రీజనల్ సెక్రటరీ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మోటివేటర్ లీడర్ బోడా సాయి సూర్యప్రకాష్, ప్రాజెక్ట్ అడ్వైజర్ రాజేష్ శిరీష, ప్రాజెక్ట్ చైర్మన్ రమేష్ శ్రీదేవి, లీలా నాగలక్ష్మి, దుర్గా గోపి, లక్ష్మీ భైరవస్వామి, సుజాత, నరసింహరావు రీకాన్ విజయోత్సవంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జిల్లా గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కేపీఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అవుట్స్టాండింగ్ ప్రెసిడెంట్ అవార్డు గెలుచుకున్న రాజమహేంద్రవరం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రాయపూడి నాగసాయి లక్ష్మి అవుట్స్టాండింగ్ సెక్రటరీ అవార్డు గెలుచుకున్న వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ సెక్రటరీ శంకా సంతోషి, అవుట్స్టాండింగ్ ట్రెజరర్ అవార్డు గెలుచుకున్న మల్లయ్యపేట ట్రెజరర్ చెక్క ఆదినారాయణ, గార్లపట్టి సూర్యనారాయణ ఎంతో కృషి చేసిన సమాజానికి పనికొచ్చే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు.
జయవాసవి. మన చందు శ్రీకాంత్ 2024 రీజనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్కి 500 మెంబర్స్ వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వేదా మధుసూదన్ గారిని ఈ కార్యక్రమం గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. సార్, నా పేరు వాసవేన్ మధుసూదన్ వేద అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు వాసవి గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈ చీఫ్ గెస్ట్గా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. వాసవి గ్లోబల్ ఇంటర్నేషనల్లో 1800 క్లబ్లు ఉన్నాయండి. అందులో ఒక్కో రీజియన్లో 10 నుంచి 15 క్లబ్లు ఉంటాయండి. ఈ చందు శ్రీకాంత్లో చంద్రగుప్త గారికి 20 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ చేసిన కార్యక్రమం అన్నిటికీ కూడాను అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అవార్డ్స్ ఇచ్చినప్పుడు మిగతా మెంబర్స్ కూడా మోటివేషన్ ఉంటుంది ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. మంచి మంచి కార్యక్రమాలు చేసిన అందరికీ కూడాను, ఇయర్ లాంగ్ చేసిన అందరికీ వాళ్ళకి కూడాను, కార్యక్రమాలు చేసిన వాళ్ళకి, సర్వీస్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి, ఈ సంవత్సరం పొడవునా చేసిన అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వాసవి గ్లోబల్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి. ఇది ఇండియాలో పుట్టి మన తెలంగాణలో పుట్టి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిందండి. ఇది డొనేషన్స్ వాసవి క్లబ్ వాళ్ళు ఇచ్చినా సరే సర్వీస్ యాక్టివిటీస్ మాత్రం మిగతా అందరికీ చేస్తామండి. అన్ని కులాల వాళ్ళకి చేస్తూ ఉంటాం మేము. మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 3 రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారండి. అక్కడి నుంచి విజయవాడలో ఒకటే కాదండి, ఇక్కడ రాజమండ్రి నుంచి అటు కాకినాడ నుంచి కూడా జనాలు అక్కడి నుంచి మా మెంబర్స్ అందరూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేసి 3 రోజుల పాటు వాళ్ళు నిద్ర మానేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇది ఒకటే కాదండి, మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకరోజు చేస్తే 5000 మంది మెంబర్స్ డొనేట్ చేయడం జరిగిందండి ఇది సొసైటీకి. అలాగే నిన్న ఒక్క రోజులోనే వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. వాసవి గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆదేశం ప్రకారం సీడ్ బాల్స్ అంటే 1 కోటి మొక్కలు మనం మట్టిలో కలిపే ఇత్తనాలని వర్షాకాలం కాబట్టి ఒక కొండపైకి వెళ్ళి చల్లితే అది 1 కోటి మొక్కలు వస్తాయని చెప్పి ఫ్యూచర్ జనరేషన్కి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశం ప్రకారం నిన్న ఒక్క రోజులోనే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా 1 కోటి మొక్కలు నాటడం జరిగిందండి. దగ్గర సీడ్ బాల్స్ వేయడం జరిగింది. ఇవేంటంటే ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటున్న ఉద్దేశంతోనే ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేయడం జరిగిందండి. మాకు ఇవాళ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వేదా మధుసూదన్, వైజాగ్ నుంచి వచ్చాను. అదేవిధంగా ఈ చందు శ్రీకాంత్ ప్రోగ్రామ్కి కీనోట్ స్పీకర్గా విచ్చేసిన బోడా సాయి సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ప్రారంభించి 24 సంవత్సరాలు అవుతుందండి. ఈ 24 సంవత్సరాల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చేస్తూ ఈ సంవత్సరం మా రీజనల్ చైర్మన్ మన చందోలు సతీష్ గారు గుప్తా గారు కాన్ఫరెన్స్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం సుమారుగా రాజమండ్రి చుట్టుపక్కల నుంచి 20 క్లబ్బుల నుంచి 500 మంది ప్రజెంట్ అయ్యి ఇంత చక్కని కాన్ఫరెన్స్ని చాలా ఆహ్లాదంగా అందరూ సంతోషంగా సేవతో పాటు మాకు సంవత్సరం ఎండింగ్లో అందరికీ చేసిన సేవలు గుర్తింపులు ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించుకోవడం, ఈ కాన్ఫరెన్స్లో బెస్ట్ క్లబ్స్కి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం కాకినాడ యూటీఎఫ్ హోంలో జిల్లా అధ్యక్షుడు వి దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి వీరి సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శిగా పెద్దిరెడ్డి నందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి, ఉపాధ్యక్షుడు ఐవి రామరాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ ఉపాధ్యక్షుడు చెల్లుబైల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏపీఎంఎఫ్ బలమైందని, పాత్రికేయులకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం యూనియన్ బలోపేతం దిశగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకినాడ ఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శిగా బీఆర్కే స్టాఫ్ రిపోర్టర్ పెద్దిరెడ్డి నందినీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలపై ఏపీఎంఎఫ్ నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్టు పిల్లలకు విద్యా రాయితీల కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి టీవీ5 సుధాకర్, వైస్ ప్రెసిడెంట్లు
TV9 రామకృష్ణ, వార్తా పల్లం రాసు, మహా టీవీ నాగేశ్వరరావు, ప్రైమ్ 9 కృష్ణ, ఐ న్యూస్ లోవరాసు, మహా టీవీ సూర్య, దాసు, చందు, రాజ్ న్యూస్ చింటూ, ఐ న్యూస్ రూరల్ రిపోర్టర్ ఎస్ లక్ష్మణరావు, YNC ఛానల్ గణపతి, N99 సుబ్బు, సాక్షి దొరబాబు, రూరల్ సిటీ కేబుల్ రిపోర్టర్ BV భాస్కర్, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీని జిల్లా యూనియన్ మరింత బలోపేతం తీసుకుని నా ఆత్మమిత్రుడు నా పెద్దల సన్నిహితుడు రాజేష్ గారు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరింత బలోపేతం చేయడానికి మహిళా కార్యదర్శిగా బిఆర్ కేఎస్ జిల్లా శాఖ నందిని గారికి మిత్రులందరికీ కూడా చెప్తున్నాను. యూనియన్ బలోపేతానికి ఎంతో చేసిన జగన్పేట రామకృష్ణ గారు కావచ్చు, అలాగే పెద్దాపురం కావచ్చు, రాజా గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇది అవ్వచ్చు, కానీ తర్వాత వాళ్ళు అనుకున్న చెప్పిన ప్రశ్నలకు కంపల్సరీ ఈ సంవత్సరంలోనే చేస్తే ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఎవరు డిస్కరేజ్ అవ్వచ్చు. ఒక సంవత్సరం మనం కొన్ని వెనకబాటు మన యూనియన్లో ఏ ఒక్కరు చెక్కు చెదరలేదు, అందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే అవతల యూనియన్లో పురోగతి చేశారు, ఇంకో పెట్టుబడి వచ్చుకున్నారు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి కంపల్సరీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏమన్నా వచ్చి గురించి మరింత ముందుకు చేస్తాం. అలాగే నీలబాబు రెడ్డి గారు చెప్పినట్టు కూడా గురించి ప్రతి నెలకోసారి మీటింగ్ పెట్టి కంపల్సరీ మీ అందరి యొక్క అనుమతితో కొత్తగా యూనియన్ బలోపేతం చేసే దిశగా తీసుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు చేసుకున్నాము. అక్కడ లోకల్గా మీటింగ్ పెట్టుకొని, ఎందుకంటే కొంతమంది లేరు, కొంతమంది స్తబ్దంగా ఉన్నారు. కష్టపడి పనిచేసేవాడిని కరెక్ట్గా పనిచేసేవాడిని ముందుకు తీసుకెళ్తాము. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఈక్వేషన్స్ కూడా చేస్తూ ఉంటాము, కానీ పనిచేసేవాడు కూడా ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాము. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ పిఠాపురం పెట్టాలని నేను ప్రపోజ్ చేస్తాను. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు తను జాబులిచ్చా హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో పిఠాపురం నియోజకవర్గానికి అధ్యక్షుడు లేడు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ ఈ 1 వీక్లో మీరు వీలైతే పెట్టేసుకోగలిగితే మంచిది. పిఠాపురం నుంచి మీరు ఎప్పుడు పెట్టాలనేది అంటే 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది. మేము ఇక్కడ ప్రపోజల్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తేనే మేము అక్కడ రాగలుగుతాం. అప్పుడు మేము పెట్టమని మేము చాలాసార్లు అన్ని నియోజకవర్గాలకి నేను చేసి చెప్పాను, మీటింగ్ పెట్టినాను. అంటే మా జిల్లా కార్యదర్శులకు కూడా చెప్పాను. ప్రతి ఒక్కరికి నియోజకవర్గం చూస్తే విజయదశమి వచ్చింది. అంటే ఇది విలేజ్ తీసుకున్నాము. వాటిని మన జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షులు చెలుగు శ్రీనివాస్ గారు గార్డెన్లో సంబంధించి ప్రొసెషన్ తీసుకోవడంతో దీంట్లో చూస్తాం. అలాగే నూతనంగా ఎన్నికైన నూతనంగా ఆచార్యం కాబడిన రెడ్డిపల్లి రాజేష్ గారు, నందిని గారు కూడా వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి క్లోజ్ మీటింగ్ మనం కన్క్లూడ్ చేసుకున్నాం. చేసుకొని కొద్దిగా కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎందుకంటే మనం 2 నెలలకు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇంటిగ్రేషన్ చేసుకోవాలి, ఏమనేది ముందుకు నడుస్తుంది. అలాంటిది ఇంత కాలయాపన చేసి ఇంత దూరం అయిపోయిన తర్వాత సరే గత వచ్చినాం, ఈరోజు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. కనీసం ఇప్పటి నుంచైనా కనీసం 2 నెలలకు ఒకసారి మన మిత్రులు మనం కలుసుకుంటాం, మనం కొన్ని విషయాలు చూస్తున్నాం, అప్డేట్ అవుతాం. దయచేసి కొంచెం ఆచరణ పెట్టమని చెప్పేసి నేను ప్రత్యేకంగా మీ సమక్షంలో బాగా కోరుతున్నాను. రెండవది, జిల్లా కమిటీ అయిన తర్వాత సభ్యత్వాలు చేసుకోలేకపోయినా సభ్యత్వాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఈ సభ్యత్వాల వల్ల కలిగే ఆదాయం నష్టం 2 ఉన్నాయి. సభ్యత్వాలు చేసుకోకపోతే నష్టం కలుగుతుంది, కానీ సభ్యత్వాలు చేసుకుంటే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్లో మనము ప్రతి సంవత్సరం చూపించే లేబర్ డిపార్ట్మెంట్లో మన సభ్యత్వం అక్కడ నమోదు కావాలి. ఆ నమోదైన వాళ్లకు ఫ్యూచర్లో జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మళ్ళా కూడా మీకు చెప్పి నొక్కి వక్కాలిస్తున్నా. ప్రతి సంవత్సరం మార్చి 31వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాలో ఉన్న జిల్లా లిస్ట్ అంతా
మెంబర్లను క్రోడీకరించి నాకు ఇంతమంది ఉన్నారు, నియోజకవర్గంలో ఇంతమంది ఉన్నారు, జిల్లాలో ఇంతమంది ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది ఉన్నారు అని ఈ లిస్టుని లేబర్ డిపార్ట్మెంట్ సమర్పిస్తే బేస్డ్ ఆఫ్ దట్ వెల్ఫేర్ ఫండ్ అనేది మనకు జరుగుతుంది. ఈ వెల్ఫేర్ ఫండ్ని ఇంకొక రకంగా తీసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఫ్యూచర్లో చెప్తాను. మనకు ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక మోటివేషన్తో ఉన్నాం. ఆ మోటివేట్ ఏంటంటే పెన్షన్ స్కీమ్. ఆ పెన్షన్ స్కీమ్స్ కూడా ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత నేను దాన్ని బయట చెప్తాను. రాజమండ్రి విక్రమ్ హాల్లో సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యాన మధుమాసం 38 పేరిట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మధుమాసం 38 కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో ఆదివారం రాత్రి సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మధుమాసం 38 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ సెక్రటరీగా సేవలందించిన ఎంవి అయ్యన్న స్వర్గస్థులవడంతో సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన సేవలను కొనియాడుతూ ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం సాయిబాబా, సదాశివుని సురేష్ కుమార్, ఎరుకొండ వెంకటేష్, లక్ష్మణ్ రావు, రాజేశ్వరరావు, వరుణ్, పద్మావతి, తరుణ్, పవన్ కృష్ణ, సుబ్రహ్మణ్యం, శ్యామ్, అధ్యక్షులు నాగలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆదిమూలం సాయిబాబా, ఎస్ఎఫ్ఎస్ ప్రెసిడెంట్ రాజమండ్రి. ఈరోజు మధుమాసం 38 ఎస్ఎఫ్ఎస్ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. మాతో పాటు సుమారు 9 సంవత్సరాలు జర్నీ చేసిన మా ఎస్ఎఫ్ఎస్ సెక్రటరీ అయ్యన్న గారు 1 వీక్ బ్యాక్ స్వర్గస్థులయ్యారు. ఆ కారణంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఈరోజు మధుమాసం 38 అనేది సంతాప సభగా మార్చి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల అధిపతులు, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఇచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎక్కడున్నా ఆయన మనసు ఆయనకి శాంతి కలగాలని, ఆయన ఆత్మ శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని మనసుతో కోరుకుంటున్నాం. సన్మాన కార్యక్రమం క్లాస్మేట్స్ అందరూ చేయడం వల్ల కొంచెం అయినా మా సాయిబాబు గారు ఏ కార్యక్రమం పెట్టినా తప్పకుండా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కోలమూరు నుంచి అర్జెంట్గా వచ్చేసాను. ముఖ్యంగా మా రాజా నాకు చాలా ఆప్యాయంగా ఎంతో బాగా పలకరించేటువంటి వ్యక్తి మా అయ్యన్న గారు మా మధ్యన రావడం నిజంగా చాలా విచారించిన విషయం. నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే చూడగానే మనిషి ఒక సినిమా యాక్టర్లా కనిపించేవాడు. ఆ నవ్వు, ఆ మొహంలో ఆ చిరునవ్వు, ఆ రిసీవింగ్, అది ఎప్పటికీ అటువంటి ఫ్రెండ్ దొరకడని నేను అనుకుంటాను. నిజంగా అటువంటి మా అయ్యన్న గారు మిస్ అవ్వడం నిజంగా మా దురదృష్టం. ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయామని చెప్పేసి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నా పేరు సురేష్ కుమార్. నేను ఎస్ఎఫ్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మధుమాసం 38లో మా జనరల్ సెక్రటరీ అయిన అయ్యన్న గారు పరంపరించడం జరిగింది. ఆయనకి నివాళులు కూడా అర్పిస్తున్నాము. ఆయన మాతో పాటు సుదీర్ఘ ప్రయాణం 8-9 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ అందరిలోకి అందగాడు, అందరితోని మంచి స్నేహశీలి అని పేరు తెచ్చుకున్న అయ్యన్న గారు ఆయనకి నివాళులు అర్పించడం కోసం మిగిలిన అన్ని సంస్థల అధినేతలు కూడా వచ్చి అర్పించారు. ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. అయ్యన్న గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ స్వర్గానికి చేరాలని వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి చేస్తాం. నమస్కారం అండి, నా పేరు ఎరుకొండ వెంకటేష్. నేను ఎస్ఎఫ్ఎస్ లో లెక్చరర్ గా ఉంటున్నాను. అయ్యన్న గారితో మా జర్నీ 10 సంవత్సరాల వరకు ఉంది. ఆయన ఎంతో మంచి మనిషి, ఆయన మితభాషి, కోపం అంటే తెలియనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. ఆయన లేని లోటు ఎప్పుడూ ఉంటుంది మాకు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటాను. సెలవు.
నాకేమో తొందర ఎక్కువ కేవలం ఈ పాట మా పిల్లమ్మ కోసం పాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సింగర్ సాంగ్స్ పాట అలవాటు అనేది ఈసారి ఇటువంటి పరిస్థితులు నాతో పాడని చెప్పుకోండి. ఎలా పాడాలో తెలియదు, ఎలా డాన్స్ కూడా తెలియదు. థ్యాంక్స్ టు ఆల్. మన ఇద్దరికి తెలిసింది ఏదో ఎక్కే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె గురికి పడుతుంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమో కదా తెలిసేదలా. షేకులు కావాలా, షుగులు కావాలా, కిస్సు కేకులు కావాలా, చెక్కులు చెప్పులు మొత్తం కావాలా, మొదే కావాలా, మొదే కావాలా, ప్రతిరోజు కావాలా. తక్కువ కావాలా, నా దగ్గర చిల్లర చిక్కులు కావాలి, చిన్నది కావాలి, చిక్కులు కావాలి, చిన్నది కావాలి. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. తోబుట్టువుల ఆదరించిన రాజమండ్రి ప్రజలను ఎన్నటికీ మరువలేను. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తూ నారా భువనేశ్వరి. సోమవారం కలెక్టరేట్ పీసీఆర్ఎస్లో అందిన అర్జీలు 239. అక్టోబర్ 2న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు వేడుకలు. కలెక్టర్ ప్రశాంతి. ఉద్యోగ భద్రత కల్పించాలి, రోడ్డున పడకుండా కాపాడాలి. బెవరేజెస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.